భారీ వర్షాలతో అనకాపల్లి జిల్లా గన్నవరం మెట్ట వద్ద వర్రిగెడ్డ వాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో నర్సీపట్నం నుంచి తుని వైపు వెళ్లే రహదారిలో రాకపోకలు పూర్తిగా నిలిపివేసినట్లు ఎస్ఐ రామారావు తెలిపారు. నర్సీపట్నం నుంచి తుని వెళ్లేవారు మాకవరపాలెం మీదుగా వెళ్లాలని సూచించారు. తుని నుంచి వచ్చే వాహనాలను కోటనందూరు వరకు మాత్రమే అనుమతించినట్లు ఎస్ఐ తెలిపారు. దాటిన తర్వాత తుని టు నర్సీపట్నంకి వెళ్ళే దారిలో వెదుర్లగడ్డ అని చెప్పేసి మనకి దొంగగడ్డ అని పిలుస్తాము. అది వర్షానికి బాగా పొంగుతుంది. దానివల్ల నర్సీపట్నం నుంచి తునికి వెళ్ళే మధ్యలో ట్రాఫిక్ కంప్లీట్గా ఆఫ్ చేయడం జరిగింది. ఇటువంటి రాకపోకలు కూడా జరగట్లేదు. ఎవరైనా నర్సీపట్నం నుంచి తుని వెళ్ళవలసిన వాళ్ళు ఒయా మాకవరపాలెం మీద నుంచి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. అటు సైడ్ కోటవరట్ల రోడ్డు కూడా కొద్దిగా డ్యామేజ్ అయిందని విన్నాము. అదేవిధంగా తుని నుంచి నర్సీపట్నం వచ్చేవాళ్ళు కోటనందూరు వరకు ఎలా చేస్తున్న వాళ్ళని, ఆ తర్వాత ఒక 3 అడుగుల మేర రోడ్డు మీద వాటర్ ఫ్లో అవుతుండడం వల్ల కంప్లీట్గా ట్రాఫిక్ని మనం ఆఫ్ చేయడం జరిగింది. మళ్ళీ ఎప్పుడైతే వాటర్ లెవెల్ తగ్గుతుందో వెంటనే అప్పుడు మీకు ఇన్ఫామ్ చేస్తాము. ఆ తర్వాత రాకపోకలు సాగిస్తాము. అంతవరకు ఇటు సైడ్ రాకపోకలు ఆపవలసిందిగా మీడియా ద్వారా పబ్లిక్ని కూడా కోరుకుంటున్నాం మేము. అదేవిధంగా ఎవరైనా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నట్టయితే వాళ్ళు మాకు కొద్దిగా ఇన్ఫామ్ చేసినట్లయితే వాళ్ళని మనం రెస్క్యూ చేసి బయటికి తీసుకుని వస్తాము. వాటర్ లెవెల్ ఎలా పెరుగుతున్నందువలన పాకల దగ్గర పశువులు ఇవన్నిటికీ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా రైతులను కూడా కోరుచున్నాము. కొద్దిగా ఇంకొక 2-3 అవర్స్ వరకు వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి అంతవరకు కొద్దిగా ఓపికతో సమయంతో ఉండాలని